మన రక్షకుడైన మన ప్రభు యేసు క్రీస్తు నామములో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరొక హృదయకాలం చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులకు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు యేసు క్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం నుంచి 13వ వచనం వరకు దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం నుంచి 13వ వచనం వరకు దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. ఈ వాక్య భాగం చూసినట్టయితే ద ప్రామిస్ ఆఫ్ ద లార్డ్ కమింగ్, ద ప్రామిస్ ఆఫ్ ద లార్డ్స్ కమింగ్. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, దేవుని దినము, మరి దేవుని యొక్క దినము గురించి హృదయ కలము దేవుని యొక్క వాక్యము ధ్యానించబోతా ఉన్నాము. వాగ్దానము చేసిన దేవాది దేవుడు త్వరలో రాబోతున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. 8వ వచనం చూసినట్టయితే, ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకండి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరములు ఉన్నాయి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరి 1000 సంవత్సరంలో ఒక దినం వల్ల ఉన్నాయనే మాట హృదయ కాలం జ్ఞాపకం చేయబడతా ఉంది. ప్రతి ఒక్కరితో హృదయ కాలం దేవాది దేవుడు దేవుని వాక్యము ద్వారా మరి పేతురు రాసిన 2వ పత్రిక చాలా ప్రాముఖ్యమైన సందేశం అది. ఈ 3వ అధ్యాయం 8వ వచనం నుంచి 13వ వచనం వరకు చూసినట్టయితే, మరి దేవాది దేవుడు మన ప్రభు యేసు క్రీస్తు తిరిగి లోకానికి రాబోతున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకండి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరం వల్ల ఉన్నాయి, 1000 సంవత్సరంలో ఒక దినం వల్ల ఉన్నాయి. మనం చూసినట్టయితే కీర్తనలు 90వ కీర్తన చూసినట్టయితే, కీర్తనలు 90వ కీర్తనలు చూసినట్టయితే 4వ వచనంలో ఈ మాట జ్ఞాపకం చేయబడుతుంది. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె ఉన్నాయి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, దేవుని దృష్టిలో మనం చూసినట్టయితే నీ దృష్టిలో 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె ఉన్నాయి, రాత్రి నందు ఒక జాము వలె ఉన్నాయన్న మాట జ్ఞాపకం చేయబడతా ఉంది. చాలా మందికి అనేక సందేహాలు ఉంటాయి. యేసు ప్రభు ఇంకా ఎందుకు వస్తలేడు, యేసు ప్రభు మరి రెండో రాకడ ఉన్నది కదా, యేసు ప్రభు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడని చాలా మంది ప్రశ్నించేవారు ఉంటారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, హృదయ కాలం దేవుని వాక్యము ద్వారా ఈ ప్రశ్నకు ప్రతి ఒక్కరికి దేవాది దేవుడు జవాబు ఇవ్వబోతా ఉంటాడు. యేసు ప్రభు రాకడ ఎందుకు ఆలస్యం అవుతుందంటే, నీవు ఇంకా రక్షణ పొందుకోలేదేమో, ఇంకా నువ్వు దేవుని సన్నిధికి నువ్వు రాలేకపోతున్నావేమో, నువ్వు రక్షణ పొందుకోవడానికే దేవుడు నీకు నాకు అవకాశం ఇస్తున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం చూసినట్టయితే 9వ వచనము, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఎవడను నశింపవలనని ఇచ్చేయింపక అందరూ మారుమనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. హల్లెలూయా, దేవునికే మహిమ కలుగును గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, యేసు ప్రభు రాకడ ఆలస్యమైందంటే ఇంకా రక్షణ పొందుకున్న వారు అనేక మంది ప్రజలు ఉన్నారు. వారందరూ కూడా రక్షణ పొందుకోవడానికి దేవాతి దేవుడు సమయం ఇస్తున్నాడనే మాట జ్ఞాపకం చేసుకోవాలి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్టు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఎవడు కూడా నశింపవలనని నిశ్చయింపక అందరూ మారు మనసు పొందవాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము కలవాడై ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందుకోవడం దేవుని యొక్క ఉద్దేశం ఉన్నది. మనం చూసినట్టయితే యెషయా గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనం చూసినట్టయితే, యెషయా గ్రంథము 30వ అధ్యాయము, కావున మీ అందు దయచూపవలని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలనని ఆయన నిలవబడి ఉన్నాడు. యెహోవా న్యాయం తీర్చే దేవుడు, ఆయన నిత్యము కనిపెట్టు వారందరూ ధన్యులు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ వాక్య భాగంలో చూసినట్టయితే, కావున మీ యందు దయ చూపవాలనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు. మనమందరం కూడా రక్షణ పొందుకోవాలని దేవుని యొక్క చిత్తం ఏముందంటే, ఎవరు కూడా నశించుట దేవుని యొక్క చిత్తము కాదు. మరి ప్రతి ఒక్కరి విషయంలో దేవాది దేవుడు సమయాన్ని ఇస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరూ రక్షణ పొందుకోవాలని దేవాది దేవుడు కోరుచున్నాడు. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, కావున మీ యందు దయ చూపవాలని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు. మన యందు దయ చూపడానికి దేవాది దేవుడు ఆలస్యం చేయుచున్నాడు. మిమ్మును కరుణింపవాలని ఆయన నిలబడి ఉన్నాడు. మనందరం కూడా రక్షణ పొందుకోవాలన్నది దేవుని యొక్క చిత్తము.
దేవాది దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే మనం అందరం కూడా రక్షణ పొందుకోవడానికి. కావున మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలనని ఆయన నిలబడి ఉన్నాడు. యెహోవా న్యాయం తీర్చు దేవుడు, ఆయన నిత్యము కనిపెట్టు వారందరూ ధన్యులు. మనం చూసినట్టయితే తిమోతిలకు రాసిన మొదటి పత్రిక, అపోస్తుడైన పౌలు తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చూసినట్టయితే, ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యంను గూర్చిన అనుభవ జ్ఞానము కలవారై ఉండవలనని నిశ్చయించున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొందడము దేవుని ఇచ్చిత్తమై ఉన్నదనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యంను గురించి అనుభవ జ్ఞానం గలవారై ఉండవలనని నిశ్చయించున్నాడనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. ప్రతి ఒక్కరం కూడా రక్షణ పొందుకోవడము ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల. అదే రీతిగా చూసినట్టయితే ఎబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 37వ వచనం చూసినట్టయితే, ఎబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 37వ వచనము, ఇంకా కాలము బహు కొంచెంగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకవచ్చును. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఇంకా కాలము కొద్దిగానే ఉన్నది. యేసు ప్రభు ఈ లోకానికి రాబోతా ఉన్నాడు. యేసు ప్రభు నీ కొరకు నా కొరకు మరి సమయమిస్తున్నాడు. ఆ రక్షణ పొందుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొందుకోవాలని దేవుడు అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఇంకా కాలం బహు కొంచెంగా ఉన్నది, వచ్చేవాడు ఆలస్యం చేయక వచ్చును. దేవాది దేవుడు మన ప్రభు యేసుక్రీస్తు తిరిగి ఈ లోకానికి రాబోతా ఉన్నాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ప్రియ అన్న, ప్రియ చెల్లి, ప్రియ అక్క, ప్రియ తమ్ముడు, నీ కొరకే దేవుడు ఆలస్యం చేస్తూ ఉంటాడు. ఒకవేళ నువ్వు ఇంకా రక్షణ పొందుకోలేదేమో, ఇంకా యేసు ప్రభుని నువ్వు సొంత రక్షకుడుగా అంగీకరించలేదేమో, లోకానుసరంగా జీవిస్తున్నావేమో నువ్వు. హృదయ కలము దేవుడు నీకు నాకు అవకాశం ఇస్తూ ఉంటాడు. మనల్ని రక్షణలో నడిపించడానికి దేవాది దేవుడు, నీవు రక్షణ పొందుకోవడానికి నీకు ఇంకా ఈ భూమి మీద ఆయుష్కాలంతో పాటు ప్రతిరోజు మనం సజీవులకులు ఉంటున్నామంటే దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ప్రతి మానవుడు కూడా రక్షణ పొందుకోవడము దేవుని చిత్తమై ఉన్నది. వాక్యం అనే సువార్త ప్రకటించబడుతుంది. ప్రతి ఒక్కరికి ఈ యొక్క సువార్త వెళుతుంది. మరి సువార్త విన్న తర్వాత ఇంకా రక్షణ పొందుకోలేకపోతే, ఇంకా యేసు ప్రభుని నువ్వు సొంత రక్షకుడుగా అంగీకరించకపోతే ఆ దినం వస్తుంది. ఆ దినం భయంకరంగా ఉంటుంది. ఆ దినం రాకముందే నువ్వు రక్షణ పొందుకోవాలని దేవునికి వాక్యం తెలియజేస్తోంది. 10వ వచనం చూసినట్టయితే, ప్రభు దినము దొంగ వచ్చినట్టు వచ్చును, ఆ దినమున ఆకాశంలో మా ధనితో గతించిపోను, పంచభూతంలో వికటమైన వేండ్రంతో లయమైపోను, భూమియు దాని మీదున్న కృత్యములను కాలిపోను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసు ప్రభు రాకడ ఎలా వచ్చిందంటే, ఒక దొంగ ఏ రీతి అయితే వస్తాడో ఆ రీతిగా దేవుని యొక్క రాకడ ఉన్నదనే మాట జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసు ప్రభు ఈ లోకానికి రాబోతున్న సమయము మనకు ఎవరికి కూడా తెలియదు. ఆ సమయంలో మరి ఒక దొంగ ఏ రీతి అయితే ఇంటికి వస్తాడో ఆ రీతిగా దేవుడు వస్తాడనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. మనం చూసినట్టయితే తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయంలో, మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 2వ వచనంలో చూసినట్టయితే, రాత్రి వేళ దొంగ ఎలా వచ్చునో అలాగే ప్రభు దినం వచ్చినని మీకు బావుగా తెలియను. సువార్త ప్రకటించబడతా ఉంది. ప్రతి ఒక్కరికి కూడా సువార్త వెళ్తూ ఉన్నది, దేవుని వాక్యం వెళ్తూ ఉన్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరి ఆ సమయంలో చూసినట్టయితే దేవుని వాక్యం గురించి దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంది. మన మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం నుంచి చూసినట్టయితే, సహోదరులరా, ఆ కాలం గురించి ఆ సమయం గురించి మీకు రాయనక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చునో అలాగే ప్రభు వచ్చునని
మీకు బావుగా తెలియదు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ప్రతి ఒక్కరికి కూడా మరి సువార్త అనేది ప్రకటించబడతా ఉంది. యేసు ప్రభు రాకడ సమీపించబడుతుంది. యేసు ప్రభు త్వరలో ఈ లోకానికి రాబోతున్నాడనే సత్యం ప్రతి ఒక్కరికి కూడా తెలియబడతా ఉన్నది. మనము జాగ్రత్తగా నడుచుకోవాల్సిన సమయం ఇదే. మనల్ని మనం రక్షణలో నడుచుకుంటూ ఇతరులను రక్షణలో నడిపించే సమయం ఆశూన్యమైనది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నారు. మనం చూసినట్టయితే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల యేసు ప్రభు రాకడ గురించి మనందరికీ తెలుసు. మనందరం కూడా ఎన్నో పరిమాణాలు ఎంతోమంది సేవకులు చెప్పారు. ఒకవేళ ఆ సమయం వస్తున్న సమయంలో నువ్వు జాగ్రత్తగా ఉండి నిన్ను నువ్వు రక్షించుకోగలుగుతుంటే నీ కుటుంబంని కూడా నువ్వు రక్షించుకోగలుగుతావు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం చూసినట్టయితే లూకాసు వార్త 12వ అధ్యాయము, లూకాసు వార్త 12వ అధ్యాయము 39వ వచనంలో చూసినట్టయితే, లూకాసు వార్త 12వ అధ్యాయం 39వ వచనం చూసినట్టయితే, దొంగ ఏ గడియ వచ్చినో ఆ ఇంటి యజమానికి తెలిసిన ఎడల అతడు మెలకుగా ఉండి తన ఇంటికి కన్నము వేయువాని తెలుసుకున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు చూడండి, వచ్చిన 39 వచ్చిన కన్నం వేయని ఎడల తెలుసుకున్నది. మనం చూసినట్టయితే మరి దొంగ ఏ గడియ వచ్చినో ఇంటి యజమానికి తెలిసిన ఎడల అతడు మెలకుగా ఉండి తన ఇంటికి కన్నం వేయనీయడని తెలుసుకున్నది. మరి యేసు ప్రభు ఈ లోకానికి రాబోతా ఉన్నాడనే సత్యం మన అందరికీ తెలుసు. యేసు ప్రభు రాకడ వచ్చిన సమయంలో, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన సమయంలో, ఆ సమయంలో ఒకవేళ నువ్వు రక్షణ పొందుకోకపోతే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, నిత్య నరకానికి వెళ్ళిపోతావు. మనకందరికీ తెలిసిన వాక్యం ఏంటంటే మారు మనసు పొందుకొనండి, రక్షణ పొందుకోండి. భక్తుడైన యోహాను, బాప్టిజం ఇచ్చే యోహాను యేసు ప్రభు కంటే ముందుగా వచ్చి రక్షణ పొందుకొనండి, మారు మనసు పొందుడి అని ప్రకటించి ఉన్నాడు. హృదయ కాలం కూడా మనకు యేసు ప్రభు ఈ లోకానికి రాబోతున్నాడు అనే సత్యం తెలుసు. కాబట్టి మనం ఏ రీతిగా మనల్ని మనం రక్షించుకోవాలి, ఏ రీతిగా మనల్ని మనం కాపాడుకోవాలో మనందరికీ తెలుసు. మరి ఆ గడియ రాకముందే, ఆ సమయం రాకముందే నీవు నేను సిద్ధపాటు కలిగి ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మత్తయి సువార్త 24వ అధ్యాయము, మత్తయి సువార్త 24వ అధ్యాయము 35వ వచనం చూసినట్టయితే, మత్తయి సువార్త 24వ అధ్యాయం 35వ వచనము, నా మాటలు ఏ మాత్రము గతింపు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని వాక్యమనే ఈ జీవ గ్రంథంలో రాయబడిన ప్రతి మాట, ప్రతి వాగ్దానంలో నెరవేర్చబడ్డాయి. యేసు ప్రభు రాకడ కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్నాము. ఆ రాకడ కూడా సమీపించబోతున్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం చూసినట్టయితే ఆకాశము భూమి గతించినా కానీ నా మాటలు ఏ మాత్రము గతింపు అని దేవుని వాక్యం తెలియజేస్తాను. ఇదే అధ్యాయంలో 43వ వచనంలో చూసినట్టయితే, ఏ జామున దొంగ వచ్చినో ఇంటి యజమానికి తెలిసిండినరా అతడు మెలకుగా ఉండి తన ఇంటికి కన్నం వేయడనని మీరు ఎరుగుదురు. మనందరికీ తెలుసు కదా, రక్షణ అనే అనుభవంలో మనం ఉంటేనే నిత్య పరలోక రాజ్యపు వారసులం అవుతాము. మనం దేవుని యొక్క వాక్యానుసరంగా జీవించినప్పుడు, మనం యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించుకున్నప్పుడు, మన పాపాలన్నీ ఒప్పుకున్నప్పుడు మనం నిత్య పరలోకపు వారసులం అవుతాము. ఎందుకంటే దేవుని యొక్క సువార్త అనేది ప్రకటించబడుతుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. తిరిగి పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంకి వచ్చినట్టయితే, ఇవన్నీ ఇట్లు లయమైపోను గనుక ఆకాశంలో రౌలుకొని లయమైపోయినట్లు పంచభూతంలో మహావేంద్రంతో కరిగిపోయినట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించి మీరు పరిశుద్ధమైన ప్రవర్తనను భక్తితోనూ ఎంతో జాగ్రత్త వలవై ఉండవలెను. హల్లెలూయా. దేవుని వాక్యము ఇంత తేటగా హృదయ కలబలతో మాట్లాడుతోంది. జాగ్రత్తగా ఉండాలని ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని దినము రాకడ కొరకు కనిపెట్టచ్చు దాని ఆశతో అపేక్షించి దేవుని రాక కొరకు మనం అందరం కూడా ఎదురు చూడాలి. ఒకవేళ ఈ సమయంలో యేసయ్య వస్తే, యేసయ్య నేను సిద్ధపాటు కలిగి ఉన్నాను, నేను రెడీగా ఉన్నానయ్యా నీ రాకడ కొరకు అని చెప్పే ధైర్యం మనకు కావాలి.
రక్షణ పొందుకున్నవారు, దేవుని యొక్క మార్గంలో నడుచుకున్నవారు ఎప్పుడు కూడా మరణానికి వారు భయపడరు. యేసయ్యా నీ రాకడ ఈ సమయంలో వస్తే నేను సిద్ధపాటు కలిగి ఉన్నానయ్యా, నీతో పాటు నేను కూడా పరలోకానికి వస్తానని అట్టి మాటలు చెప్పే బిడ్డలుగా మనం ఉండాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, దేవుని వాక్యం వచ్చా ఉంది. మరి దేవుని దినము రాక కొరకు కనిపెట్టచ్చు, దానిని ఆశతో అపేక్షించు. మీరు పరిశుద్ధమైన ప్రవక్తనతో భక్తితో ఎంతో జాగ్రత్తగా వల్ల ఉండవలెను. జాగ్రత్తగా మనల్ని మనం రక్షించుకుంటూ, మన కుటుంబంలోనే రక్షించుకుంటూ, మన ఇరుగు పొరుగు వాళ్ళని రక్షణ మార్గంలో నడిపిస్తూ దేవుని వాక్యము ప్రకటించే బిడ్డలుగా ఉండాలని హృదయ కాలము దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఆ కాలంలో ఆదికాండము 6వ అధ్యాయం నుంచి చూసినప్పుడు నోవా కాలంలో నోవాతో పాటు తన భార్య, మన 3 కుమారులు, 3 కోడళ్ళు రక్షించబడ్డారు. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఆ ప్రచండ వర్షము చేత 40 దినాలు ఆ వర్షం చేత సమస్తము భూమి నుంచి దేవాదేవుడు తూడ్చేసిన తర్వాత నోవా నీతిమంతుడు కనుక తన కుటుంబంను రక్షించుకున్నాడు. ఇరుదేయ కాలం యేసు ప్రభు రాకడ సమీపిస్తున్న సమయంలో, ఆయన త్వరలో రానయున్న సమయంలో నువ్వు నేను సిద్ధపాటు కలిగి ఉన్నావా లేదా ఒక్కసారి మనల్ని మనం పరిశోధించుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. దేవుని వాక్యం వచ్చిందంటే మీరు పరిశుద్ధమైన ప్రవక్తనతో భక్తితో ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలని అనే మాట. కొత్త ఆకాశము రాబోతా ఉంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, హృదయ కలము మాటలు ఎట్టిన ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఇంకా ఆలస్యం చేయకు. నీ జీవితం ఏ పాటితో నీకు తెలియదు, ఏ సమయంలో ఏం జరుగుతుందో నీకు తెలియదు. యేసు ప్రభు రాకడ ఒక దొంగ ఎలాగ వస్తాడో ఆయన రాకడ అలాగ ఉంటుంది. మనకందరికీ కూడా తెలుసు. తెలియని వారికంటే ఒకవేళ వాక్యం వినని వారు అవిశ్వాసులు, వారికి తెలియదు. కానీ నీకు నాకు తెలుసు, యేసు ప్రభు త్వరలో రాబోతా ఉన్నాడని అనేక సందర్భంలో దేవుని యొక్క సేవకులు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించున్నారు. మరి ఆ వాక్యం విని ఒకవేళ నువ్వు జాగ్రత్త పడకుండా, ఒకవేళ నీ జీవితాన్ని నువ్వు ఒకవేళ నిర్లక్ష్యం చేసుకుంటే నీ స్థానం ఎక్కడుంటుందో నిన్ను నువ్వే పరిశోధించుకో. ఇంతగా దేవుని వాక్యం అనే విత్తబడుతుంది, సువార్త ప్రకటించబడుతుంది. ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందుకోవాలని దేవుని యొక్క చిత్తం ఉన్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, మనం 9వ వచనంలో ఆ మాట జ్ఞాపకం చేయబడుతుంది. కొందరు ఆలస్యం అని ఎంచుకున్నట్టు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు. దేవాది దేవుడు వాగ్దానం ఆలస్యం చేయవాడు కాడు. కానీ ఎవడును నశింపవలనని నిశ్చయింపక అందరూ మానవంతు ఉండాలని కోరుచు మీ ఎడల దీర్ఘ శాంతం గలవాడై ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలను, ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందుకోవాలని దేవుడు ఆలస్యం చేస్తూ ఉన్నాడు. ఆయన త్వరలో రాబోతూ ఉన్నాడు. ఈ వాక్యం పెట్టినని ఒకవేళ సిద్ధపాటు కలిగి నువ్వు దేవుని కొరకు జీవించినట్టయితే కొత్త ఆకాశము కొత్త భూమిలో మనమందరం కూడా యేసయ్యని కలుసుకుంటాం. చూడండి 13వ వచనము, ఆయనను మనం ఆయన వాగ్దానం బట్టి కొత్త ఆకాశం కొరకు కొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, ఆయనను మనం వాగ్దానం బట్టి కొత్త ఆకాశం కొరకు కొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాము, మరి వాటి యందు నీతి నివసించును. మనం చూసినట్టయితే యెషయా గ్రంథము 65వ అధ్యాయము 65వ అధ్యాయము 17వ వచనము, ఇదిగో నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని సృజించున్నాను, కొత్త భూమిని సృజించున్నాను, మున్పటివి మరవబడెను, జ్ఞాపకముకు రావు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, దేవుని వాక్యం తెలియజేస్తా ఉన్నది. కొత్త ఆకాశము కొత్త భూమి, ఇదిగో నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని సృజించున్నాను, మున్పటిది మరవబడను, జ్ఞాపకము రావు. అదే 66వ అధ్యాయంలో చూసినట్టయితే 66వ అధ్యాయంలో యెషయా రాసిన గ్రంథము 66వ అధ్యాయంలో కూడా 22వ వచనం చూడండి, నేను సృజింపబో కొత్త ఆకాశమును కొత్త భూమి లయము కాక నా సన్నిధి నిలిచినట్టు మీ సంతతియు ఇదే యెహోవా వాక్కు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది.
మనమందరం కూడా ఆ నిత్య పరలోకపు రాజ్యపు వారసులు కావాలని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ కాలము దేవుని వాక్యం ఇచ్చిన నీవు ఒకవేళ నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావో నేను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నేను సృజింపు కొత్త ఆకాశం కొత్త భూమి లయము కాక నా సన్నిధిని నిలిచినట్టు నీ సంతతియు నీ నామమును నిలిచిండును. ఇదే యెహోవా వాక్. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల చివరిగా చూసినట్టయితే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 1వ వచనం చూసినట్టయితే ప్రకటన గ్రంథము అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదట ఆకాశం మొదట భూమి గతించిపోయాను, సముద్రము ఇక లేదు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసు ప్రభు రాకడ సమయంలో మరి భక్తుడైన యోహాను మరి ఆ సమయంలో ప్రకటన గ్రంథము మరి రాసి దేవుని యొక్క ఆ ఒక గొప్ప శక్తిని తను పొందుకొని దేవుని సంగమా, దేవుని ప్రజల ముందు జరగబోయే అంశాల గురించి ప్రకటన గ్రంథంలో రాసి ఇచ్చాడు. అంతటా నేను కొత్త ఆకాశంలో కొత్త భూమిని చూచి తిని, మొదటి ఆకాశం మొదటి భూమి గతించిపోయిన, సముద్రం ఇక లేదు. హృదయ కలము. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, యేసు ప్రభు రాకడ సమీపిస్తూ ఉన్నది. ద లార్డ్ ఇస్ కమింగ్ సూన్. మరి వాగ్దానం చేసిన దేవుడు త్వరలో రాబోతాడు. ద ప్రామిస్ ఆఫ్ ద లార్డ్స్ కమింగ్. ద ప్రామిస్ ఆఫ్ ద లార్డ్స్ కమింగ్. దేవుని యొక్క దినం, ద లార్డ్స్ డే, దేవుని యొక్క దినము రాబోతా ఉంది. ద లార్డ్స్ డే ఇస్ కమింగ్ వెరీ సూన్. ఆ దినము త్వరలో రాబోతా ఉంది. మరి నువ్వు సిద్ధపాటు కలిగి ఉన్నావా? ఒకసారి నేను పరిశోధించుకో. ఒకవేళ ఇంకా యేసు ప్రభు రాకడ ఆలస్యమవుతుంది అంటే, ఒకవేళ నువ్వు ఇంకా రక్షణ పొందుకోలేదేమో, ఇంకా దేవుని మార్గంలో నువ్వు లేవేమో, ఒక్కసారి హృదయ కలము. కొన్ని క్షణాలు నిన్ను పరిశోధించుకో. ఒకవేళ యేసయ్య రాకడ వస్తే నువ్వు సిద్ధంగా ఉన్నావా లేదా అన్నది నువ్వు ఒకసారి పరిశోధించుకో. ఆయన త్వరలో రాబోతా ఉన్నాడు. ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందుకోవాలనేది దేవుడి చిత్తం. ఇట్టి మాటలు కాలము దేవుడి హృదయాలలో దీవించి ఆశీర్వదించి ఫలింపచేయును గాక. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, దేవానికి ధనములు స్తోత్రములైనా మా జీవితంలో మరొక హృదయ కాలం నీ కృప చేత మాకు అనుగ్రహించి మళ్ళీ సజీవులకి పెట్టిన దేవానికి ధనములు స్తోత్రములైనా ప్రభా, నీ రాకడ ఆలస్యమవుతుందంటే ప్రభా మేము రక్షణ పొందుకోవాలి. ఏ ఒక్కరు కూడా నశించిపోకూడదు. ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొందుకోవాలని తండ్రి నువ్వు ఇస్తున్న అవకాశాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి ప్రభా. వాక్య బిడ్డలందరూ కూడా నైనా ప్రభా నిన్ను సొంత రక్షకుడుగా అంగీకరించుకొని తండ్రి ప్రభా మరి వారందరూ కూడా వారి పాపాలు ఒప్పుకొని నైనా ప్రభా నీ యొక్క కల్వరి సిలువలో వారి పాపాలన్నీ కూడా కడుక్కున్నప్పుడు తండ్రి వారు కూడా అందరూ కూడా తండ్రి మేము అందరం కలుసుకొని పరలోక రాజ్యంలో నాయన ప్రభా నీతో ఉండాలని మేము కూడా ఆశపడుతున్నాము నాయన ప్రభా. ఆశపడే హృదయాలను తృప్తిపరిచేదేవా మరి మేము జీవించినప్పుడు నాయన రక్షణ మార్గంలో జీవించడానికి నీ కృప ద్వారా సాయం చేస్తున్నందుకు, మాకు సమయం ఇస్తున్నందుకు మరొకసారి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. మేమందరం కూడా నీ రాకడ కొరకు కనిపెట్టుకొని జాగ్రత్తగా మేము నాయన జాగ్రత్త పరుచుకుంటూ నీ రాకడ కొరకు ఎదురు చూసే బిడ్డలుగా ఉండడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. అలాగే తండ్రి మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా ప్రజలని కాపాడండి. మా నాయకులకు మంచి బుద్ధి జ్ఞానములు దయచేయండి. మంచి పరిపాలన అందించే జ్ఞానము వారికి దయచేయండి. అలాగే తండ్రి మా సేవకులను, మా సేవకురాలను కాపాడండి. వారి పరిచర్యలను దీవించండి, సంఘాలను దీవించండి, సంఘాలు కట్టబడడానికి సాయం చేయండి. భారతదేశమంతా కూడా నాయన ప్రభా మారు మనసు పొందుకోవడానికి నువ్వు ఇస్తున్న సమయాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. ప్రతి ఒక్కరు కూడా ఇది గ్రహించి నైనా ప్రభా నీవు తప్ప వేరే దేవుడు లేడని ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందుకొని నైనా నీవే నిజమైన దేవుడు అని తెలుసుకోవడానికి నువ్వు ఇస్తున్న సమయంని బట్టి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అలాగే యేసయ్యా మరి ఫేతో మినిస్ట్రీస్ పరిచర్యను దీవించండి, ఆశీర్వదించండి. ఫేతో మినిస్ట్రీ అంగాన్ని కూడా దీవించండి. అనేక నూతన ఆత్మలను నడిపించండి. ఈ రోజంతట్లు కూడా నీ యొక్క రెక్కల కింద భద్రత కాపుదల దయచేసి మనం దీవించమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన రక్షకుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపా సమాధానాలు ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకును మీ కుటుంబంలో తోడై నీడై ఉండును గాక. ఆమేన్.